జగన్ ప్రభుత్వం ఇచ్చినటువంటి పోలవరం లెక్కకి ఓకే చేసింది కేంద్ర ప్రభుత్వం. గతంలో చంద్రబాబు గారి టైంలో 55,000 కోట్ల రూపాయలు కావాలన్నారు. దాన్ని ఆ రోజున అంగీకరించలేదు, అడ్డుపడింది, అక్కడతో ఆగిపోయింది. అప్పుడు ఎందుకు ఇవ్వవు అంటూ చంద్రబాబు గారు నిలదీయటం, దానివల్ల చాలా రోజులు నడిచిపోయింది. అయితే జగన్ వచ్చాక దాన్ని 41.5, 45.5 తేడా అదే. 45.5కి టోటల్గా కావాల్సి ఉంటుంది 55,000 కోట్లని. 41.5కి ఇక్కడ ఈ పాయింట్తో 31,000 కోట్ల రూపాయల దాకా అవుతుందన్నటువంటిది జగన్ టైంలో తేల్చింది. అంతవరకు అది తొలి దశ అవుతుంది అన్నట్టు మన చంద్రబాబు గారు చెప్పారు. తొలి దశ మలి దశ అని లేదు, పోలవరం పూర్తి అవుతుంది అన్నట్టుంది. అయితే 41.5కే నిన్న ఓకే చేశారు అన్నటువంటి విషయాన్ని ధృవీకరిస్తూ ఏదైతే 31,625 కోట్ల రూపాయలుగా సవరించినట్టు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ప్రకటించారు. విభజన చట్టంలోని హామీల అమలుకు సంబంధించి నిన్న అడిగినటువంటి ప్రశ్నల్లో భాగంగా ఈ పాయింట్ తీసుకొచ్చారు. 2023 అక్టోబర్ 19 రివైజ్డ్ కాస్ట్ కమిటీని ఏర్పాటు చేశాం. ప్రాజెక్టు తొలిదశ నిర్మాణానికి 2023 మార్చి నాటి ధరల ప్రకారం 30,436 కోట్లు, రిపేర్లకు 2,620 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని ఈ కమిటీ అంచనా వేసింది. కేంద్ర జలసంఘం మాత్రం సవరించిన అంచనాలు 31,625 కోట్లుగా నిర్ణయించింది. విభజన చట్టంలో పేర్కొన్న వాటిలో చాలా హామీలను అమలు చేశాం అంటూ చెప్తూ ఆ లెక్కను ఫైనల్ చేశారు. అంటే జగన్ ఆ రోజున ఇచ్చి ఓకే చేయించుకున్నటువంటి దాన్నే ఇప్పుడు ఫైనల్ చేసినట్టు అయింది.